హలో గైస్, కోహినూర్ డైమండ్ ఆంధ్రప్రదేశ్ లోని కొల్లూరు మైన్స్ లో దొరికిందని, ప్రెజెంట్ బ్రిటిష్ క్వీన్ ఎలిజబెత్ కిరీటానికి ఉందని అందరికి తెలుసు. కానీ మనం తెలుసుకోవాల్సిన హిస్టరీ ఒకటి ఉంది. కాకతీయ డైనెస్ట్ రూల్ చేస్తుంది ఆ టైంలో. వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఒక్క కన్నుకి కోహినూరు వజ్రాన్ని అమర్చబడి ఉండేదట. అమ్మవారికి కాకతీయ రాజులు భక్తి శ్రద్ధలతో నిత్యం పూజలు జరిపేవారంట. అలావుద్దీన్ ఖిల్జీ అనే ఒక వెధవ ఆ గుడిపై దాడి చేసి కోహినూరు వజ్రాన్ని దొంగతనం చేశాడు. కొంతకాలానికి నాదిర్ షా అనే ఇంకో వెధవ మొఘల్స్ నుంచి కోహినూర్ దొంగతనం చేసి ఆఫ్ఘనిస్తాన్ కి తీసుకెళ్లాడు. ఆ తర్వాత కొంతకాలానికి మహారాజా రంజిత్ సింగ్ దగ్గరకు వచ్చింది కోహినూర్ డైమండ్. రంజిత్ సింగ్ ఆ టైంలో పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ లాహోర్ ప్రాంతంలో రూల్ చేసేవారు. మహారాజైన రంజిత్ సింగ్ ఆఖరి క్షణాల్లో కోహినూర్ డైమండ్ ని పూరి జగన్నాథ్ టెంపుల్ కు పంపమని చెప్పారట. కానీ ఆ తర్వాత బ్రిటిష్ దొంగలు రంజిత్ సింగ్ వారసులపై యుద్ధం చేసి కోహినూర్ డైమండ్ ని వశం చేసుకున్నారు. అది ఎంత తెలివిగా అంటే మహారాజైన దులీప్ సింగ్ చేత కోహినూర్ డైమండ్ ని బ్రిటిషర్స్ కి గిఫ్ట్ గా ఇస్తున్నట్టు ట్రీట్ చేసుకున్నారు. దులీప్ సింగ్ వయసు కూడా 11 ఏళ్లట. ఆ టైంలో హిస్టరీలో దొంగల గురించి చాలా మంది గొప్పగా చెప్తుంటారు. కానీ మనం గుర్తు పెట్టుకోవాల్సింది రియల్ ఓనర్ ఆఫ్ కోహినూర్ డైమండ్ భద్రకాళి అమ్మవారు అని. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ ను ఫాలో అవ్వండి. జై హింద్.